మద్యపాన నిషేధం చేయలేదంటారు. తాగుడు మరి తాగుడుకు తగ్గించాలి. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ తాగుడు తగ్గిస్తే జనం బాగుపడతారు చాలా మంది. అది దాన్ని బట్టి అయితే జనాలు మారాలి. అదే తాగుడు తగ్గించేసి బాగా పెట్టాలి. ఇప్పుడేమో ఎన్ని తాగుడు ఎక్కువైపోతుంది, జనం చచ్చిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా ఎలా ఎందుకు వచ్చారంటే ఇలా స్కూల్ నాడు నేడు ప్రోగ్రాంలు అన్నీ పెట్టి స్కూల్కి మంచి భవిష్యత్తు తీసుకొచ్చి భావితరానికి పిల్లల్ని భవిష్యత్తులో మన బంగారు బాట వేయడానికి ఇలా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి అంటారా? అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నాడు. ప్రతి ఇంటికి వారంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరువవుతుంది. దాన్ని బట్టి ఈసారి మళ్ళీ వస్తారంటారా? ఈసారి కూడా పక్కా వస్తాడు. ఎవరు ఎన్ని గుంపులుగా వచ్చినా కూడా మళ్ళీ ఆయన వస్తాడు. జగన్ పాలన నచ్చలేదు, నేను అందుకే చంద్రబాబు నాయుడుతో కలిశాను అని అంటాడు పవన్ కళ్యాణ్. కానీ 2014 నుంచి 2019 వరకు పోల్చుకుంటే ఆయన చేసిన మంచి కన్నా ఈ 2019 నుంచి 2024 వరకు చేసిన మంచి ఈయనది ఎక్కువ. గురుగారు నమస్తే. మీ పేరు? విజయ్ కుమార్. విజయ్ గారు. విజయ్ కుమార్ గారు, మరి ఇప్పుడు దువ్వ గ్రామానికి వైఎస్ జగన్ గారు వస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తత చూస్తే చాలా హడావుడిగా ఉంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆయన చూడాలని వచ్చారు. ఆయన చూడాలని వచ్చింది. ఎందుకు ఆయన చూడాలనుకుంటున్నారు? చూడాలంటే పేదడు ఇవాళ భవిష్యత్తు అన్ని విధాలుగా చాలా డీసెంట్గా ఉంది. చిన్నపిల్లలు కూడా ఇవాళ ఎందుకు వచ్చారంటే ఇలా స్కూలు నాడు నేడు ప్రోగ్రాంలు అన్నీ పెట్టి స్కూల్కి మంచి భవిష్యత్తు తీసుకొచ్చి భావితరానికి పిల్లల్ని భవిష్యత్తులో మన బంగారు బాట వేయడానికి ఇలా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రేపు జూన్ 3వ తారీఖున 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి. ఆయన కన్ఫామ్గా సీఎం అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా కానీ ఒకటే సింగిల్ సింహం వస్తుంది, దాంట్లో అలా ఎటువంటి డౌట్ లేదు. రేపు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు ఎంతమంది కానీ ఎన్ని పార్టీలు కలిసినా కానీ జగన్ ఒక్కడే సింగిల్గా వస్తాడు. కనుక వాళ్ళ ఈ రాబోయే అందరి కూటమిలో ఈ మహాకూటమి కూడా గాల్లో కలిసిపోయే రోజు ఆసనం అవుతుందని ఈ టీవీ వద్ద తెలుసుకుంటాం. నమస్తే అమ్మ, మీ పేరు? నిమ్మలక్ష్మి గారు. మరి ఇప్పుడు దువ్వ గ్రామానికి వైఎస్ జగన్ గారు అయితే వస్తున్నారు ముఖ్యమంత్రి. ఎలా ఉంది ఆనందం? బాగానే ఉందండి, అన్ని బాగానే ఇచ్చారు. ఆయన చూడాలనుకుంటున్నారు మీరు? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ నచ్చినాయి? అన్ని నచ్చినాయి, బాగానే ఇచ్చారు. అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు? బాగానే ఇల్లు ఇచ్చారు, పింఛన్ ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు. ఇదివరకు ఎవరైనా ఇచ్చారు అలాగా? ఎవరో లేదు ఇప్పుడు మట్టికి. ఈయన వచ్చాక మంచి జరిగింది. అయితే మంచిది. ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటదండి. మరి ఈసారి ఆయన వస్తారంటారా? వస్తారు. ఆయన కూడా ఎలాంటి అభివృద్ధి చేశారంటారు? బాగానే ఉంది, అంతా బాగా చేశారు. అయితే మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నారా? జగన్నే రావాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే మాకు అన్ని బాగానే ఇచ్చారు మరి ఇప్పుడు మట్టికి. అది చాలా మంది డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి. కొంతమంది దెబ్బన వాళ్ళు అలాగే అంటారండి. మరి అది అంటే మద్యపాన నిషేధం చేయలేదంటారు. తాగుడు మరి తాగుడుకు తగ్గించాలి. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ తాగుడు తగ్గిస్తే జనం బాగుపడతారు చాలా మంది. అది దాన్ని బట్టి అయితే జనాలు మారాలి. అదే తాగుడు తగ్గించేసి బాగా పెట్టాలి. ఇప్పుడేమో ఎన్ని తాగుడు ఎక్కువైపోతుంది, జనం చచ్చిపోతున్నారు. అది అయితే మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటారా? అంతే. మరి నమస్తే అమ్మ, మీ పేరు? సుష్మా గారు, మరి ఇప్పుడు దువ్వ గ్రామానికి జగన్ గారు రాబోతున్నారు కదా, ఎలా అనుకుంటున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందా? చాలా అంటే ఆయన చూడాలని ఆతృత పడుతున్నారా? ఎందుకు ఆయన అంటే ఇష్టం? అందరికీ మంచి చేస్తాడు. ఆయన పాలన నచ్చింది మీకు, దాన్ని బట్టి మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలనుకుంటున్నారా? నమస్తే, మీ పేరు? నా పేరు రామాంజనేయులు గారు. మరి ఇప్పుడు దువ్వ గ్రామానికి జగన్ గారు అయితే వస్తున్నారు, మీకు ఎలా ఉంది? అది మాకు చాలా ఆనందంగా ఉంది. వైనాట్ 175+25 డబుల్ సెంచరీ ఎంపీ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకే వస్తుందంటారు పక్క. అంటే సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి అంటారా? అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నాడు. ప్రతి ఇంటికి వారంటీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరువవుతుంది. కాకపోతే దురదృష్టంగా ప్రతిపక్షాలు వాలంటీర్ వ్యవస్థను ఆపుతూ చాలా దుర్భరంగా వృద్ధులు ఈ 2 నెలలు గడపాల్సి వస్తుంది. మరి ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎలా ఉండబోతుందంటారు? కారుమూరి నాగేశ్వరరావు గతంలో ఆర్మీల రాధాకృష్ణకి 30,000 మెజార్టీ తగ్గించి ఆయన 2250 ఓట్ల మెజార్టీతో వచ్చారు. ఈ సంవత్సరం 22,250 ఓట్ల మెజార్టీతో గంటగా ఆయన విజయకేతనం తణుకులో ఎగరేస్తారు. పక్క వైసీపీ. అన్న నమస్తే, మీ పేరు? వెంకటసాయి గారు. మరి ఇప్పుడు దువ్వ గ్రామానికి జగన్ గారు అయితే రాబోతున్నారు, ఎలా ఉంది మీ ఆనందం?
నేను యాక్చువల్గా దువ్వ నుంచి కాదు, నిడదల నుంచి. కాకపోతే ఇక్కడ మా అత్తగారు ఇల్లని వచ్చాను ఇవాళ. సో లక్కీగా ఇక్కడికి వచ్చాను. అంటే ఆయన చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా, ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనుకుంటాను నేను. అంటే ఎందుకు ఆయన మీద అభిమానం మీకు? ఆయన అభిమానం, ఆయన చేసిన సంక్షేమ పథకాలు అవన్నీ నచ్చి నేను ఆయన కోసం వస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఉన్నా వస్తాను. మా ఊరు వచ్చినా కూడా వెళ్తాను. దాన్ని బట్టి ఈసారి మళ్ళీ వస్తారంటారు ఆయన? ఈసారి కూడా పక్కా వస్తాడు. ఎవరు ఎన్ని గుంపులుగా వచ్చినా కూడా మళ్ళీ ఆయనే వస్తాడు. జగన్ పాలన నచ్చలేదు, నేను అందుకే చంద్రబాబు నాయుడుతో కలిశాను అని అంటాడు పవన్ కళ్యాణ్. కానీ 2014 నుంచి 2019 వరకు పోల్చుకుంటే ఆయన చేసిన మంచి కన్నా ఈ 2019 నుంచి 2024 వరకు చేసిన మంచి ఈయనది ఎక్కువ. అప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఆటోమేటిక్గా జగన్కి సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వే అన్నావు చంద్రబాబు నాయుడు మోసపూరుడు, అది ఇది ఇసుక దొంగతనం చేశాడు, అది ఇది అని నువ్వే కామెంట్లు చేసావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మంచోళ్ళు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. మొన్నేమో మీటింగ్లో జగన్కి రాయిచ్చి కొట్టాడు, ఆడే కొట్టుకున్నాడేమో, ఎవరో తెలుసు, నేను ఎందుకు పరామర్శించాలి అని అంటున్నాడు. సరే, ఆయన అన్న మాటలు ఓకే. మరి నువ్వు ఇంత మంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఈయనకి సపోర్ట్ చేయకుండా మంచి చేయలేను ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అంటే నువ్వేమన్నా వాళ్ళ దగ్గర తీసుకున్నావా అన్నట్టే, దత్తపుత్రుడు నిజంగానే అని మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ని. దాన్ని బట్టి అయితే ఉద్రిక్తత అయితే ఉంది. ఉద్రిక్తత అయితే ఉంది. మరి ఈయన చేసిన మంచి కనపడుతున్నప్పుడు ఈయన సపోర్ట్ చేయకుండా నువ్వు 2014 నుంచి 2019 వరకు ఏం చేయనివాడికి మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది ఒక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఆయనకి. ఆయన అడగాల్సింది, ప్రతి ఒక్కరు అడగాల్సింది అది. ఈసారి మళ్ళీ జగన్ గారికి మళ్ళీ జగనే వస్తాడు. అలాగైనా ఎన్ని కూటములు కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా ఎవరో నమ్మరు. మొన్న మా నిడదోలు వచ్చాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. నిడదోలకి ఐటీ సచ్చి తెస్తాడంట, లేకపోతే మినీ స్టేడియం కడతాడంట. మినీ స్టేడియం కట్టే అంత సీన్ లేదు అక్కడ. ఇలా అబద్ధాపు చెప్పి ఒక ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి చాలా అలవాటు. సో అవన్నీ అయ్యే పనులు కాదు. ప్రజలకు కూడా తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనేది. ప్రజలే చూసుకుంటారు ఇంకా. థ్యాంక్ యూ.